మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి కాంగ్రెస్ పార్టీ నుంచే వచ్చారు. అలాంటి కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి, ఆ వారసత్వం ఉన్నటువంటి వ్యక్తి మహిళలను గౌరవించడం మర్చిపోతే మహిళలకు కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి స్థానం ఉందనేది రాహుల్ గాంధీ గారు మాట్లాడిన ఈ మాటలతో మనకు అర్థమైపోయింది. అసలు మహిళల్ని ఎలా గౌరవించాలి, మహిళలకు ఎంత శాతం రిజర్వేషన్స్ ఇవ్వాలి, మహిళా రిజర్వేషన్స్ ఎలా వ్యతిరేకించాలి, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి తెలిసినంత గొప్పగా మనకు తెలియకపోవచ్చు. నేను ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అని ఎందుకు పర్టికులర్ గా అంటున్నానండి, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, ఆమె G7 అంటే ఇటలీ G7 లో భాగమై ఉంది. మరి G7 దేశానికి ప్రధానమంత్రి అయినటువంటి మహిళని రాహుల్ గాంధీ గారు స్టేజ్ మీద అవమానించడం ఏమైనా బాగుందా? రాహుల్ గాంధీ గారు అంటే భారతదేశం మాత్రమే చూడదు, ఆయన రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రతిపక్ష నేత పదవిలో ఉన్నారు. భారతదేశానికి ప్రతిపక్ష నేత అంటే ఎవరు? రాహుల్ గాంధీ. ప్రతిపక్ష పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. మన దేశంలో ప్రధానమంత్రి తర్వాత అంత బలమైన పదవి ప్రతిపక్ష నేత. ప్రతిపక్ష నేత ఏం మాట్లాడినా నేషనల్ మీడియా, ఇంటర్నేషనల్ మీడియా ఓదరగొట్టేస్తుంది. ఇది దేశ గౌరవానికి, ప్రతిష్టకి సంబంధించిన అంశం. అది ఏంటిది అంతా చెప్తున్నాడు కానీ అసలు ఏం జరిగిందో చెప్పట్లేదురా బాబు అని మీరు అంతా అనుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ రచనాత్మక మీటింగ్ ఒకటి జరిగింది. ఈ రచనాత్మక కమిటీకి అధ్యక్షుడు సందీప్ దీక్షిత్, షీలా దీక్షిత్ కుమారుడు. ఆయన ఢిల్లీ ముఖ్యమంత్రిగా చేశాడు ఒకప్పుడు. ఆయన కొడుకే సందీప్ దీక్షిత్. సందీప్ దీక్షిత్ కూడా 60+ అనుకుంటా మేబీ. రాహుల్ గాంధీ గారికి కూడా 50+ మేబీ. మనం ఈ ఏజ్ లో ఉన్నప్పుడు అవతలి వాళ్ళ గురించి అంత గౌరవంగా మాట్లాడాలి, ముఖ్యంగా ప్రధానమంత్రుల గురించి మాట్లాడేటప్పుడు అంత గౌరవంగా इनका पता नहीं कहां से इनके दिमाग में घुस गया, अब अजीब चीजें घुस जाती है कि फॉरेन पॉलिसी इज दिस। రాహుల్ గాంధీ వెళ్ళి సందీప్ దీక్షిత్ ని హగ్ చేసుకున్న తర్వాత సందీప్ దీక్షిత్ ఏమడుగుతాడంటే, జార్జియా మెలోని అనుకొని నన్ను నువ్వు హక్ చేసుకోలేదు కదా అంట. फॉरेन पॉलिसी एक चीज पूछ सकता हूँ? हाँ। मेलनी समझ के तो नहीं पकड़ा था? I have not reached there yet. రాహుల్ గాంధీ ఏమంటాడంటే, నేను ఇంకా అంత ఎదగలేదు అని. ఎంత చీప్ కామెంట్స్ అండి ఇవి. ఒక దేశ ప్రధాని మన దేశానికి వస్తే, లేదా మన దేశ ప్రధాని ఆ దేశానికి వెళితే ఆమెను హక్ చేసుకోవడము, సాదరంగా ఆహ్వానించడము, గౌరవించటము మన దేశ ప్రధాని యొక్క బాధ్యత. ఆ బాధ్యతను నిర్వర్తించిన వ్యక్తిని అప్రిషియేట్ చేయాలి. లేదు మనకి అప్రిషియేషన్ చేత కాదులే అనుకుంటే కాముగా కూర్చో. మరి ఇంత దారుణంగా వల్గర్గా బిహేవ్ చేస్తుంటే మనం ఏమనుకోవాలి? ఇది మహిళల అందరి గౌరవానికి సంబంధించిన అంశం. వాస్తవంగా రాహుల్ గాంధీ గారు క్షమాపణ చెప్పాలి. ఈ విషయం మహిళల్ని కించపరిచి, మహిళల్ని అవమానించిన, మహిళల విషయంలో చీప్ కామెంట్స్ చేసి నన్ను జార్జియా మెలోని అని నువ్వు హక్ చేసుకున్నావా అంటే, ప్రధాని నరేంద్ర మోదీ జార్జియా మెలోనిని హక్ చేసుకోవాలని మనసులో కోరుకున్నారా? దేశ గౌరవాన్ని, ప్రతిష్టని దెబ్బతీసే విధంగా మాట్లాడి మహిళల గౌరవాన్ని దెబ్బతీస్తే ఇంకా మహిళలకు మీ పార్టీలో ఏం సముచిత స్థానం కల్పిస్తారు? మహిళల రిజర్వేషన్ మీరు వ్యతిరేకిస్తుంది అందుకేనా? 50% మహిళలకు రిజర్వేషన్స్ ఇస్తామని ఒక బిల్లు తీసుకొస్తే ఆ బిల్లును రాహుల్ గాంధీ గారు వ్యతిరేకి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నేతలంతా వ్యతిరేకి. ఇందుకే వ్యతిరేకిస్తున్నారా? మహిళలంటే మీకు అంత చిన్న చూపా? పురుష ఆధిక్యత, పురుష అహంకారమా, లింగ వివక్ష ఎక్కడ కూడా చూపిస్తున్నారా మీరు? అంటే ఒక దేశానికి ప్రధాని అయినటువంటి మహిళని మనం గౌరవించలేకపోతే ఇందిరాగాంధీ గారిని మనం ఏం గౌరవిస్తాం? ఈ దేశానికి ఒక మహిళా ప్రధాని ఒకప్పుడు పనిచేశారు, ఐరన్ లేడీ అని చెప్పుకుంటాం మనం గొప్పగా. అలాంటిది ఆమెని ఇప్పుడు మనం జార్జియా మెలోని గారిని అవమానించామంటే మన దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి మహిళలను కూడా అవమానించాం, మన దేశంలో ఉన్న మహిళా నేతలను కూడా అవమానించాం. ఎందుకు ఇంతలా దిగజారిపోతున్నారు? ఇక మీకు సెటైర్లు వేసుకోవడానికి అంశమే దొరకలేదా? విదేశాంగ విధానం గురించి మీరు విమర్శించడానికి అనేక అంశాలు ఉన్నాయి. ప్రభుత్వాన్ని దుయ్యబట్టడానికి, ఏకిపారేయడానికి 1,00,000 అంశాలు ఉన్నాయి. నన్ను అడగండి, నేను చెప్తా 1,00,000 అంశాలు. నాతో ఎవరైనా కూర్చుంటే నేను చెప్తా ఏమేమి ఉన్నాయి ప్రభుత్వం గురించి మీరు ప్రశ్నించడానికి. ఏ ప్రభుత్వంలో అయినా లోపాలు ఉన్నాయి. మీరు పరిపాలించినప్పుడు ఉన్నాయి, వీళ్ళు పరిపాలించినప్పుడు. ఆ పరిపాలించేటప్పుడు ఉన్నటువంటి లోపాలనే మీరు ఆయుధంగా చేసుకొని ప్రభుత్వాన్ని ఏకిపారేయాలి. కానీ ఇలాంటి చీప్ కామెంట్స్ చేస్తే ఎట్లా ఉంటుందండి? ప్రతిపక్ష నేత బాధ్యత ఏంటి? ప్రభుత్వం చేస్తున్న ప్రతి పనిని విమర్శించడం, వ్యతిరేకించడం, తప్పుపట్టడం. అందులో తప్పు లేకపోయినా సరే వెతికి తప్పుపట్ట, అది ప్రతిపక్ష నేత చేయాల్సినటువంటి పని. ఎందుకంటే అది వాళ్ళ ప్రయోజనం కోసం, వాళ్ళ రాజకీయ ప్రయోజనం కోసం, అట్ ద సేమ్ టైం ప్రజా ప్రయోజనాలు. ఈరోజు ఒక బ్రిడ్జ్ నిర్మిస్తున్నారు అనుకోండి, ఆ బ్రిడ్జిని మేము సంవత్సరం లోపు పూర్తి చేస్తామని ప్రభుత్వం అంటే, ఎందుకు సంవత్సరం 6 నెలల్లో పూర్తి చేయండి, మీ వల్ల కాదా, మీ చేత కాదా అని అడగాలి. 6 నెలల్లో పూర్తయితే ప్రజా ప్రయోజనమే కదా అది. అలాగే విద్యా వ్యవస్థ, వైద్య వ్యవస్థ, దేశంలో ఉన్నటువంటి రైల్వే వ్యవస్థ, విమానయాన సంస్థల గురించి, విదేశాంగ విధానం గురించి, విదేశీ పెట్టుబడుల గురించి, వీటి గురించి ప్రశ్న మీకు చేత కాదా, మీకు సబ్జెక్ట్ లేదా, మీరు అడగలేరా? అవన్నీ వదిలేసి ఎవరో విదేశీ మహిళ, విదేశీ ప్రధాని, ఆమె గురించి కామెంట్స్ చేస్తారేంటండి? ఏముంది మీకు రాజకీయ పరిపక్వం? ఇలాంటి వ్యక్తి ఈరోజు ప్రతిపక్ష నేతగా ఉన్న వ్యక్తి రేపొద్దున ప్రధానమంత్రి అవ్వాలనుకుంటున్నారు. ప్రధానమంత్రి అవ్వాలనుకునేటువంటి వ్యక్తి విదేశీ ప్రధానులను అవమానిస్తారా? చెప్పండి ఒకసారి మాట. తప్పు కాదా ఇది? అలాంటి ఒక స్టేజ్ మీద
ప్రతిపక్ష పార్టీ పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ఒక స్టేజ్ మీద, నేషనల్ మీడియా ఇంటర్నేషనల్ మీడియా కవర్ చేస్తున్నటువంటి ఒక స్టేజ్ మీద విదేశీ ప్రధానిని అవమానించారంటే ఎంత అవమానం అండి అది మన దేశానికి. జోకులు వేసుకుంటారా, పంచులు వేసుకుంటారా? పైగా రాహుల్ గాంధీ గారు ఇలాంటి ఒక మీటింగ్ పెట్టినప్పుడు ఒక్కటైనా దేశానికి ఉపయోగపడే విషయం మాట్లాడారా? అలాగే జంతర్ మంతర్లో కొంతమంది కుర్రాళ్ళు ఉన్నారు, కొంతమంది టీనేజర్స్, యంగ్స్టర్స్. వాళ్ళు ఏదో ఒక ఫ్లెక్స్, ఒక ప్లకార్డ్ పట్టుకుని జార్జియా మెలోని నీ బాయ్ ఫ్రెండ్ని రిజైన్ చేయమని చెప్పు అని చెప్పి ఏదో సరదాగా ఫన్నీగా అంటారు. సరే, వాళ్ళని కూడా తిట్టి వదిలేయచ్చు, లేదా ఓ మాట అని వదిలేదు. అరే బాబు, మీరు మన దేశానికి చెందిన యువత, ప్రధాని మోదీకి మెలోనీకి ఏదో ఎఫ్ఐఆర్ పెట్టినట్టుగా మాట్లాడతారేంట్రా, తప్పురాది అని చెప్పి మనం ఏదో వాళ్ళని సముదాయిస్తాం, లేదా మాట అంటాం, వదిలేస్తాం. తల్లిదండ్రులు లేదు, అదిగో మొన్న ఒక ఆవిడ చెమ్మ మీద పడేలు అని కొట్టేస్తుంది. కారణం ఏంటంటే నువ్వు జంతర్ మంతర్కి వెళ్ళి ప్రధాని నరేంద్ర మోదీని భారతదేశాన్ని బూతులు తిడతావా, సిగ్గు లేదా, బుద్ధి లేదా, ఇందుకే నేను చదివిచ్చేది. అలా పిల్లల్ని అయితే ఏదో ఒకటి అనగలం. దేశ ప్రతిపక్ష నేతను ఏమంటామండి? ప్రతిపక్ష నేతకి విదేశీ మహిళల్ని, విదేశీ ప్రధానుల్ని అవమానించకూడదనే విషయం నేను చెప్పాలి. ఇది ఎంత అవమానం అండి, నాకు అర్థం కాదు. ఖచ్చితంగా ఈ విషయంలో రాహుల్ గాంధీ గారు మహిళలకి క్షమాపణ చెప్పాలి, అలాగే జార్జియా మెలోనీకి కూడా క్షమాపణ చెప్పాలని నేనైతే అనుకుంటున్నాను. మరి మహిళలను అవమానించడం తప్పే కదా. మీరు 50% రిజర్వేషన్స్ వద్దంటున్నారు, ఏ బిల్లు పెట్టినా వద్దంటున్నారు. మహిళల సాధికారత మీకు అవసరం లేదు అనే విషయం జనాలకు క్లియర్గా తెలియదు, అందరికీ అర్థమైపోయింది. సరే, మీకు ఇష్టం లేదు అనుకున్నప్పుడు వదిలేసేయండి, మహిళలను అవమానించడం. ఇక కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వాలనుకునేటువంటి మహిళల పరిస్థితి ఏంటి అనేది తలుచుకుంటే ఒక్కసారి బాధేస్తుంది. మరి ఇలాంటి ఒక స్టేజ్ మీద విదేశీ ప్రధానిని, అందులోనూ మహిళను అవమానించడం ఏమంత సమంజసం? నాకైతే చాలా ఇబ్బందికరంగా అనిపించింది. సందీప్ దీక్షిత్ కానీ, రాహుల్ గాంధీ కానీ ఏంటంటే ఆ వరస్ట్ మాటలు, ఏంటి ఆ చీప్ కామెంట్స్ మహిళల పైన, నాకు ఎందుకు ఇబ్బందిగా అనిపించింది. అందుకని ఆ వీడియో చూసి వెంటనే మీతో చెప్దామని అనుకుంటున్నాను. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు నిజంగా ఈ కామెంట్స్లో తప్పు ఉందా, తప్పు కాదా, తప్పు లేదా అనేది తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయండి. మరి కొంతమంది మన ఆడపడుచులకి ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకైనా కొస్తా ఒక అవగాహన వస్తుంది. రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనాలనుకునేటువంటి మహిళలందరూ కూడా తప్పకుండా వినాల్సినటువంటి కామెంట్స్ ఎవరేంటి అనేది మనకి స్పష్టంగా తెలుస్తుంది అనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ. ఈ వీడియో చివరి వరకు చూసిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకించి ధన్యవాదాలు.